ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో అధికార పక్షం యొక్క అవినీతి అక్రమాలకి అంతే లేకుండా పోతుంది. అధికార దుర్వినియోగంతో మొత్తం యంత్రాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంది వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులను భయభ్రాంతులకు గురి చేసి అధికార దుర్వినియోగం చేసి ఇవాళ ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు తాము దోచుకున్న సొమ్ములో నుంచి భారీగా నిధులు వెచ్చిస్తా ఉన్నారు. ఇప్పటికే చూశారు, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, భారీ ఎత్తున ప్రచార సామగ్రి అధికారులతోటే పార్టీ యొక్క ప్రచారం చేయిస్తా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇంటింటికి వెళ్లి Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. దొంగ ఓట్లు చేర్పించమని అధికారుల మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం రూరల్లో మంత్రి గారి యొక్క అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. ఆయన వచ్చిన తర్వాత పంచాయతీ నిధులతోటి ఫ్లెక్సీలు కట్టించడం, సన్మానాలు చేయించడం, ఆర్పీలని, అంగన్వాడీలని, ఆశా వర్కర్ని పిలిచి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం, అంటే ఎరవేయటం అనమాట. వాళ్ళకి ఆల్రెడీ పెద్ద పెద్ద గిన్నెలు, కట్లరీ సెట్లు, వాచీలు, బంగారు బొంగరాలు ఆయన సమర్పిస్తా ఉన్నారు. ఇది అధికార దుర్వినియోగం. పంచాయతీ అధికారులని ఉపయోగించి ఈ అరాచకం చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాలని కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతా ఉన్నారు. ఇది కలెక్టర్ గారికి తెలుసా? అసలు క్యాబినెట్కి వెళ్లాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ లేక వివిధ సంస్థల ఆస్తుల్ని ఎవరికైనా ఇవ్వాలంటే అది క్యాబినెట్కి వెళ్ళాలి. కానీ అధికార పక్షం యొక్క ఒత్తాసు పలుకుతున్న కలెక్టర్ గారు వాటిని ఏ విధంగా దారాదత్తం చేస్తున్నారో చెప్పాలి. ఇవాళ పేపర్ మిల్ దగ్గర కానీ మరో చోట స్థలాలన్నీ కూడా ఇతరులకు కేటాయింపు చేస్తున్నారు. అసలు అవినీతికి అంతో లేకుండా పోతుంది. ఇవాళ ఎవరైనా ప్లాన్కి అప్రూవల్ చేస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎకరానికి 5 లక్షలు కట్టాలట. కప్పం కడితేనే కానీ ఫైల్ కదలటం వల్ల ఏదైనా కన్వర్షన్కి వెళ్తే ఎకరానికి 4 లక్షల రూపాయలు లంచాలు ఇస్తే కానీ పని కదలటంలా గగ్గోలు పెడతా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు కానీ, రియల్ ఎస్టేట్ దారులు కానీ, ఎవరైనా సరే. అవినీతి పరాకాష్ట. ఇవాళ ఇసుకలో రోజుకు 2 కోట్ల రూపాయలు మీ దగ్గరే జాగ్రత్త చేయమని చెప్పారట ముఖ్యమంత్రి గారు. రాజమహేంద్రవరం కేంద్రంగా రోజుకు 2 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి దాన్ని మీ దగ్గరే ఉంచి ఎన్నికలకు వాడుకోండి అని చెప్పే దౌర్భాగ్యస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక పక్క ఎన్జీటీ చెప్పింది మీరు ఎక్కడా కూడా డెడ్జింగ్ చేయడానికి వీల్లేదు, యంత్రాలను వాడటానికి వీల్లేదు అని చెప్తే ఇవాళ డెడ్జింగ్ చేస్తా ఉన్నారు. ఇవాళ బ్యారేజ్కి ప్రమాదం ముంచుకొస్తా ఉంది. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తా ఉంది. గ్యామన్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తా ఉంది. ఏదైతే యంత్రాలు పెట్టి తోడేస్తా ఉన్నారు. బ్యారేజ్ సిస్టంలో కింద దాకా తవ్వేస్తే స్కార్ ఏర్పడితే బ్యారేజ్ కొట్టుకుపోతుంది. 2 కిలోమీటర్ల లోపల ఏమీ చేయడానికి వీల్లేదు. 2 కిలోమీటర్ల లోపల కనీసం తవ్వటానికి వీల్లేదు. కానీ 1/2 కిలోమీటర్లోనే భారీ యంత్రాలతో తవ్వకం చేస్తా ఉన్నారు. మేము మొన్న వెళ్ళాం. ఇవాళ ఏదైతే పేద కార్మికుల పొట్టలు కొట్టి యంత్రాలను ఉపయోగించి కోట్ల రూపాయలు దండుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ బ్యారేజీ, బ్రిడ్జీల పరిస్థితిని అగమ్యగోచరంగా చేశాడు. ఒక ఎగ్జాంపుల్ చెబుతాం. 30 టన్నులు 50 టన్నులు లోడ్ చేసి తెస్తా ఉన్నారు బయటికి. మేము మొన్న వెళ్ళాము, మేము చూసాం. పరిస్థితి అధ్వానంగా ఉంది. మరి ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ గోదావరి గట్టు కెపాసిటీ 10 టన్స్, 10 టన్నుల కెపాసిటీ కలిగిన ఇది కూడా చూడండి, దూరంగా ఆనకట్టకు దగ్గరగా, బ్యారేజ్కి దగ్గరగా చేసేది వస్తుంది. ఆ లోపల ఉన్న బ్యారేజ్ మీకు కనిపిస్తుంది దూరంగా. బ్యారేజ్కి ఎదురు భాగంలో తవ్వుతా ఉన్నారు. ఈ బ్యారేజీ సిస్టమ్ పైనే ఉంటుంది, కింద దాకా ఫౌండేషన్ హెవీగా వెళ్ళవు. ఇది కనుక స్కార్ ఏర్పడితే ఆ స్కార్ బ్యారేజ్ మొత్తాన్ని కొట్టేస్తుంది, కిందకి ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని కూడా పట్టించుకోవట్లా. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎందుకు తవ్వకాలు చేస్తూ ఉన్నారు? రోజుకు 2 కోట్ల రూపాయలు ఎన్నికల్లో గెలవాలని ఆ డబ్బు ఖర్చు పెట్టమని రాజమండ్రి చుట్టుపక్కల దాస్తూ ఉన్నారు. అదేమంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అంటున్నారు. అధికారులకు పట్టడంలా కలెక్టర్ గారికి అంతకంటే పట్టదు. కలెక్టర్ గారికి పాపం అధికార పక్ష సేవలలోనే సరిపోతుంది. నేను 2-3 సార్లు వెళ్ళి ఒక 2 కోట్ల రూపాయలు మీరు ఏదో గ్రాంట్ ఉంది కనుక ఆ గ్రాంట్లో పనులు చేయించమంటే ఆమెకు తీరికలేదు. పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి ఆమెకు తీరికలేదు. అధికార పక్షానికి బాకా వదలడానికి సరిపోయే పరిస్థితి ఉంది. మేము అడుగుతాం. ఇవాళ మంత్రి గారు చెప్పారని హడావుడి పడుతూ ఉన్నారు. అంటే అధికార పక్షాన్ని గెలిపించడం కోసం రెవెన్యూ యంత్రాంగం పడుతున్న తపన మనకు కనపడతా ఉంది. హడావుడిగా చెత్త తీయటం లేదు, పరిపాలన అధ్వానంగా ఉంది, స్థానిక పరిపాలన సరిచేయండి అని చెప్తే పాపం తీరికలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కనుక హడావుడిగా శంకుస్థాపనలు శిలాఫలకాలు వేస్తున్నారు మంత్రి గారు.
ఈ శిలాఫలకాలు పనులయ్యేవి కాదు, అవి సమాధిరాళ్లే కానీ శిలాఫలకాలు పని అయ్యేదాని కోసం కాదు. ప్రజలను మభ్యపెట్టడం కోసం, గందరగోళానికి గురి చేయడం కోసం ఒక డ్రామా, హై డ్రామా, దోచుకున్న సొమ్ముతో ప్రజల్ని ఏమార్చాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఖండిస్తున్నాం. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార పరాకాష్ఠకి 3 సంవత్సరాలు దాటిన అధికారులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా జిల్లాలో 3 సంవత్సరాలు దాటిన అధికారులు కొనసాగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తన అరాచకాలకు అడ్డాగా ఉండటం కోసం వాళ్ళందరినీ అలాగ ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వెళ్తూ ఉన్నారు. బయట నుంచి తెచ్చి ఓట్లు చేర్చడం కోసం భారీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రూరల్లో రామచంద్రపురం ప్రాంతాల నుంచి తెచ్చి భారీగా దొంగ ఓట్లు జరిపించడం కోసం ప్రయత్నం జరుగుతుంది. మేము ఇప్పటికే చెప్పాం, ఎన్నికల కమిషన్ కూడా రాస్తాం, దీన్ని అడ్డుకొని తీరుతాం. మరోవైపు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు, ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలి. సొంత బాబాయ్ కూతురు ఏం చెప్పింది నీ మీద? బాబాయిని హత్య చేయడంలో నీ పాత్ర ఉంది కనుకనే కేసులు తప్పుదారు పట్టిస్తున్నావు అనేది సునీత గారి వాంగ్మూలం. విచారణ జరగకుండానే గొడ్డలు వేయడం ఎలా చెప్పగలిగాడని ప్రశ్నిస్తూ ఉంది. సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు, చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చాడంటాడు. సిగ్గులేని సజ్జల, నీకు సిగ్గు ఎగ్గు లజ్జా బిడి ఏమైనా ఉందా? నువ్వు ఆడిస్తున్న అరాచక నాటకానికి తెరపడే రోజు దగ్గరలోనే ఉంది. ఈ హత్యాకాండలో నీ ప్రమేయం కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆ కుట్రలో నీ పాత్ర కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మేము అడుగుతా ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ అడిగావు ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి వచ్చాక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నావు? సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంటే అవినాష్ రెడ్డిని విచారణ చేయకుండా ఎందుకు అడ్డుకున్నావు? నీ పోలీసు యంత్రాంగాన్ని అడ్డుకున్నావు. కర్నూలులో అరెస్ట్ చేయబోతే ధర్నాలు చేయించి, అడావుడు చేయించి, నీ పోలీసుల చేత ఒత్తాసు పలికించి సిబిఐని వెనక పంపించావు. నీ కేసులు 12 సంవత్సరాలుగా వెలుగులోకి రాకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ కొనసాగిస్తూ ఉన్నావు. బాబాయ్ హత్య కేసు 5 సంవత్సరాలు దాటినా ఎందుకు న్యాయం చేయలేదు? ముఖ్యమంత్రిగా నీ సొంత బాబాయ్ అయినప్పుడు, నీ ప్రమేయం లేనప్పుడు ఎందుకు కేసుని ఒడ్డుకు చేర్చలేకపోతా ఉన్నావు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆటవిక పరిపాలన, అవినీతి పరిపాలనతో ఇవాళ మగ్గిపోతున్నావు. మేము చెప్పడంలో నీ సొంత చెల్లెలు చెబుతుంది నీ పరిపాలన గురించి, నీ సొంత బాబాయ్ కూతురు చెబుతుంది. నువ్వు ఎలాంటి అరాచక ఆటవిక విధానంలో అవలంబిస్తున్నావో, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశావో, హత్యా రాజకీయాల వల్ల అభివృద్ధి ఎలా కుంటుపడిపోయిందో ఇవాళ నీ సొంత మనుషులు, నీ కుటుంబ సభ్యులే చెబుతున్నారు. దాన్ని చంద్రబాబు గారి మీదో పవన్ కళ్యాణ్ గారి మీద వేయటం నీ మూర్ఖత్వం. ఒకటి, నీ ప్రతిష్ట మసకబారిపోయింది. నీ బటన్ నొక్కుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. అభివృద్ధి లేక, ఉపాధి లేక రాష్ట్రం తల్లడిల్లిపోతుంది. ధరలు పెట్టలేకపోతా ఉన్నాయి. దాన్ని తగ్గించే, నియంత్రణ చేసే పరిస్థితి నీకు లేదు. ఎంతసేపుకి దాచుకో అన్న కార్యక్రమం చెప్తే మరొకటి లేదు. నీ దోపిడీకి చరమాంక పడే రోజు వస్తూ ఉంది. ఇవాళ ప్రజలు ఉవ్వెత్తున కదిలొస్తూ ఉన్నారు. భారీగా కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మీరు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నావు. ఏమిటి నీ విశ్వసనీయత? సొంత బాబాయ్ హత్య చేయబెడితే చేయించిన మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది కనుక నువ్వు విశ్వసనీయత కోల్పోయావు. కోడికత్తి కేసు శ్రీనికి వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదు? ఇది హత్య చేయబోయారు అని ఆరోపణ చేసి పెద్ద కపట నాటకాలు ఆడిన నువ్వు ఎందుకు కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వలేదని ప్రశ్నిస్తా ఉన్నావు. నీ నాటకాలు ఇక చాలు. ఒక్కసారి నమ్మారు, దగాపడ్డారు, మోసపోయారు. నా చెల్లెళ్ళు నా అక్కలు అంటావు. నీ సొంత చెల్లెలకి, నీ అక్కకే న్యాయం చేయలేని వాడివి నువ్వు ఇంకెవరికి న్యాయం చేస్తావయ్యా? ఆడబిడ్డలకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ మంగళసూత్రం తెంచితే సిగ్గులేదా ముఖ్యమంత్రి? సొంత పిన్ని మెళ్ళ తాళి తెంపావే, నువ్వే ముఖ్యమంత్రి అయ్యా? ఎందుకు విచారణ 5 సంవత్సరాలుగా కొనసాగడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. సామాన్య కార్మికుడు, కర్షకుడు దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి సొంత కుటుంబ సభ్యుల దాకా అందరి కోరిక ఒకటే, ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని సాగనంపండి, ఆంధ్రప్రదేశ్ని రక్షించండి అనేది నినాదం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినా, మరెవరు కలిసినా ఈ రాష్ట్రంలో అన్ని పక్షాల ఉద్యమం ఈ అవినీతి పరుని సాగనంపటం. దానిలో అందరం చేయి కలిపి ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఇవాళ మేధావులు, కార్మికులు, కర్షకులు, రైతులు, నష్టపోయిన వృత్తిదారులు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసే పరిస్థితి. ఇవాళ దొంగ ఓట్లు చేర్చే కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి. అధికార దుర్వినియోగం చేసే అధికారుల్ని
బయటకు పంపాల్సిన పరిస్థితి. ఎక్కువ రోజులు ఒకే చోట ఉన్న అధికారులందరినీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులని బెదిరిస్తూ ఉన్నారో, బొకాయిస్తున్నారో వాలంటీర్లు ఎవరో కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్ని ముందు పెట్టుకొని అధికారం దుర్వినియోగం చేస్తున్న ఈ మంత్రులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. అధికార దుర్వినియోగం, ప్రజల ధనంతో ప్రచార ఆర్భాటాలు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం చేయిస్తా ఉన్నాడు. సిద్ధం సభల డబ్బంతా కూడా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇది. టీవీల్లో, సినిమాల్లో వేసే అన్ని కూడా ప్రభుత్వ ఖర్చుతోటి పార్టీ ప్రచారం చేస్తా ఉన్నాడు. ప్రజలు నమ్మటం లేదు కనుక గోబెల్స్ ప్రచారం చేసి నమ్మించాలన్న తాపత్రయంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రజాక్షేత్రంలో బలహీనపడి ప్రజల మద్దతు కోల్పోయిన వ్యక్తి ఏదో గోబెల్స్ ప్రచారం చేద్దాం, నమ్మిద్దామని ఒక ప్రయత్నం. బాధితులంతా కూడా అర్థం చేసుకున్నారు. నీ కపట నాటకాలని గమనించారు. నువ్వేం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఏ రోజున షెడ్యూల్ విడుదలవుతుందో ఆ రోజున నీ పతనం ప్రారంభమైనట్టు లెక్క. అధికారులారా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అధికార చరమాంకంలో అధికార దుర్వినియోగానికి లోబడొద్దు. ఈ నాయకులు చెప్పే తప్పుడు మాటలు నమ్మితే రేపు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరిని లెక్క తీసుకుంటాం. ఎవరు ఎక్కడ పార్టీ ప్రచారం కోసం అధికార దుర్వినియోగం పడితే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోతుంది 100%. డిపాజిట్లు గల్లంతవుతాయి పూర్తిగా. ఏ నాయకులు వాగ్దానాలతో చేస్తూ ఉన్నారో, ఆర్భాటాలు చేస్తున్నారో వాళ్ళందరికీ డిపాజిట్లు గల్లంతు. జనసేన, తెలుగుదేశం ప్రభంజనం రాష్ట్రాన్ని ఊడ్చేస్తుంది, శుద్ధి చేస్తుంది, అఖండ విజయంతో అధికారంలోకి వస్తుంది. ఒకే రోజు 450-500 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చారు. మేము కంప్లైంట్ చేశాం, ఆపుతామన్నారు, విచారణ చేయిస్తామన్నారు. ఒక ఆయన ఫ్యామిలీకి తప్పితే ఆయన సమర్పించిన అన్ని కూడా యాక్సెప్ట్ చేయొద్దని చెప్పాం. ఏదైనా ఉంటే 25-24 సంవత్సరాలు కొంతమంది ఓట్లు ఉండవు, గతంలో కూడా ఉండకపోవచ్చు. వాళ్ళని ఆ వంకతో ఆపడం కరెక్ట్ కాదు. విచారణ చేయండి, వాళ్ళు ఉన్నారా లేదో విచారణ చేయండి. వాళ్ళు ఎందుకు లేదో పాత విచారణ చేసి ఓట్లు ఇవ్వమన్నాం. వాళ్ళు ఏం గంప కొత్తగా ఆపేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ ప్రతి ఊర్లో 100-200 ఓట్లు చేర్చాలన్న ప్రయత్నంలో మంత్రి గారు ఉన్నారు. పాపం మంత్రి గారు రెండో పని లేదు, అధికార దుర్వినియోగం తప్పితే రెండో పని లేదు. ఇవాళ ప్రతి గ్రామ సెక్రటరీని ఎలా వాడుతున్నారో మొత్తం ఆయన అధికార పలుకుబడిని ఉపయోగించి ఆర్పీల్ని, డ్వాక్రా మహిళల్ని, ఆశా వర్కర్ని, అంగన్వాడీ వర్కర్ని భయభ్రాంతులకు గురి చేసి పిలుస్తా ఉన్నాడు, వలేస్తా ఉన్నాడు, గిఫ్ట్లతో వలేస్తా ఉన్నాడు. దోచుకున్నాడు కదా, బాగా రామచంద్రపురంలో మదించి దోచుకున్నాడని చెబుతున్నారు అందరూ కూడా. ఆ డబ్బుతోటి ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నాడు, మొదలెట్టారు. దోచుకున్న సొమ్ముతో ఏదైనా చేస్తారు. దాన్ని ఎదుర్కొందాం, ప్రజాబలంతో ఎదుర్కొందాం. వాస్తవంలో మాట్లాడింది ఆమె. పోరాటం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తన అన్న జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాల మీద, కేసును మాఫీ చేయడం కోసం ప్రయత్నాల మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటంలో భాగమే మరి ఏ కారణాల చేత సిబిఐ వెనుకండు వేసింది, ఏ కారణాల చేత సిబిఐ ముందుకెళ్ళలేకపోతుంది. అధికార దర్పణంతో జగన్మోహన్ రెడ్డి నాటకంలో దాన్ని ఎదుర్కోవటం కోసం ఆమె ఇలా పోరాటం చేస్తుంది. ఆ పోరాటం ఒక మహిళగా భయం, తన ప్రాణానికే భయం, తన మీద, తన భర్త మీద. ఒకవైపు తండ్రిని చంపించి కూతురు మీద, అల్లుడి మీద నెపం మోపడానికి ప్రయత్నం. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడతాడు, వాళ్ళ మీద వాళ్ళ పాత్ర ఉందట. తండ్రిని చంపుకున్నారని చెప్పే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఒక ఉదాహరణ, ఏ మహిళకి ఇలాంటి దుర్గతి రాకూడదు. రాష్ట్రంలో ప్రబలుతున్న అరాచకానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇళ్ళు కూలగొడతా ఉన్నారు, ప్రాణాలకి తీస్తూ ఉన్నారు, బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేస్తూ ఉన్నారు, దళితుల మీద పోరాడుతూ ఉన్నారు. ఒక దళిత బిడ్డని చంపి తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి సంకనం పెట్టుకుంటాడు ఈ ముఖ్యమంత్రి. ఎలాంటి వాళ్ళకంటే మాస్కుల కోసం సుబ్రహ్మణ్యం అనే డాక్టర్ మాస్కులు ఇప్పించండి బాబోయ్ అంటే ఆయన పిచ్చివాడిగా చిత్రించి ఎలా చేశారో మనం చూసాం. దళితుల మీద కపట ప్రేమ. కర్ణాటక నుంచి లారీలు మద్యం తెప్పించి ప్రవహించితే కూడా జనం లేరు. మొన్న రాప్తాడులో ఇవాళ వాయిదాలు వేసుకుంటూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో మీటింగ్కి మా జిల్లాలకి జనం పోటెత్తుతూ ఉన్నారు. అర్థమైందా? జనం పోటీ. మన తాడేపల్లిగూడెం ఏంటి, ఎన్నో ఇబ్బందులు కలిగించారు.
మీటింగ్ పెట్టకూడదన్నారు, బస్సులు ఇవ్వలేదు, బస్సులు రానియలేదు. మేము డబ్బు కడతామా, ఆర్టీసీకి లాభం వస్తుందంటే డబ్బు మేము బస్సులు ఇవ్వరంట. ముఖ్యమంత్రి గారి సభలకు మాత్రం మొత్తం ప్రయాణికులందరూ గాలికి వదిలేసి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులు. ఏమండి, ఏ ముఖ్యమంత్రి అన్న అన్నం గడ్డిద్ది ఏంటంటే ఆదివారం స్కూల్ పెట్టి సోమవారం సెలవెత్తాడా? ఈ ముఖ్యమంత్రి ఎట్టయ్యాడు? ఆయుడు ఎవడయ్యా ఇచ్చింది దీనికి? ప్రజలు మనం బుద్ధి లేక మనం ఎన్నుకున్నాం అనిపిస్తుంది. ఏమండి, ఆదివారం సెలవా, సోమవారం అంటే ఆదివారం స్కూల్ పెట్టి సోమవారం సెలవు ఇవ్వాలంట, సోమవారం మీటింగ్ అంట, బస్సులు జనం రావాలట. నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడెక్కడ ప్రసవం అయిన పిల్లలను కూడా తీసుకెళ్ళి పెడతారనుకుంటా మీటింగ్లు. ఏదో ఆ ఉయ్యాలను కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎంత దారుణమయ్యా! అధికార దుర్వినియోగం పరాకాష్ట ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాడు? భయం పట్టుకుంది, ఇద్దరిని విడదీయాలని, కులతత్వం రెచ్చగొట్టాలని, మతతత్వం రెచ్చగొట్టాలని ఒక కపట నాటకం నడుస్తుంది రాష్ట్రంలో. మనం కూడా గమనించుకోవాల్సింది, మీ అందరూ కూడా గమనించుకోవాల్సింది. కులం కుంపటి రాజేసి, మతం మత్తును రాజేసి, మసిపూసి మారేడు జాయ చేయాలని ప్రయత్నం జరుగుతోంది రాష్ట్రంలో. మొన్నటిదాకా ఒక కులం మీద ఆ కులస్తుల్ని రెచ్చగొట్టేవాడు. ఇవాళ వాళ్ళందరి భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోతుంది. మర్చిపోకండి, ఎవరైతే వాగాడంబరంతో వాగారో వాళ్ళందరి భవిష్యత్తు అగమ్యగోచరం. మీరు అడిగిన ఇందాక 5-6 పేర్లంతా కూడా రేపు మళ్ళీ అసెంబ్లీ చుట్టుపక్కల కనపడరు, రాసుకోండి. మళ్ళీ నేను చెబుతున్నా, ఏ ఒక్కరు కనపడ్డా నేను సమాధానం చెబుతాను. నా దగ్గర అంత డబ్బు లేదే. అది ఇసుక డబ్బు, ఇళ్ల స్థలాల్లో కొట్టిన డబ్బు, కొండల గుట్టలు కొట్టిన డబ్బు. ఆ డబ్బు అంతా వాడుతున్నారు. మద్యంలో డబ్బు, సారాలో డబ్బు, గంజాయిలో డబ్బు, అవన్నీ వాడుతున్నారు. మేమేం చేయమంటారు? మాకు అంత శక్తి లేదు. నాకుంది ప్రజాశక్తి. ప్రజల బలంతో ప్రజల్లోకి వెళ్తాం, నిరాడంబరంగా ప్రచారం చేస్తాం. నా ఫ్లెక్సీలు ఆడను చూసారా? మా ఇంటి ముందు మీరు కట్టారేమో కానీ నేను ఆడ ఫ్లెక్సీలు లేవే నా ఆడ. ఇవాళ పంచాయతీలతోటి, పంచాయతీ సెక్రటరీలతోటి, ఎండిఓలతోటి భయపెట్టి ఫ్లెక్సీలు కట్టించుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు పాపం దాసోహం చేస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే కొత్త సిస్టమ్, అక్కడ నుంచోనంటే కాలువ తీయాలంట. మరి 5 ఏళ్ళు పెట్టి కాలువ ఎందుకు తీయాల? నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు పెట్టి కాలువ ఎందుకు తీయలేదు? ఆ రోడ్డు లేదంట, సాయంత్రానికి 4 కట్టలు మట్టి వేయండి అంటున్నారు. 4 ఏళ్ళు పెట్టి గుంతలు రా బాబు అంటే గుంతలు ఎందుకు పొరచలేదు? ఇవన్నీ సమస్యలు. సరే, అధికార దుర్వినియోగం పరాకాష్ట మేము చేసాం. మేము 40 ఏళ్ళుగా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికల ముందు సైలెంట్గా మా పని మేము చేసుకుంటాం. ఇప్పుడు దానికి భిన్నంగా నడుస్తుంది. అధికారాన్ని ఎలా వాడాలో ట్రక్కులు దించేస్తున్నారు తమ్ముడు మద్యం. నాకు నిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా భారీ ఎత్తున ఆర్డర్లు పెట్టారు. ట్రక్కులు మద్యం దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, ఆల్రెడీ వలేస్తున్నారు, పంచుతున్నారు కదా, పెద్ద పెద్ద గిన్నెలు, సెట్లు అన్నీ పంచుతున్నారు, బంగారాలు పంచుతున్నారు. పంచండి, మీకు కూడా ఇస్తారు, మీరు కూడా రెడీగా ఉండండి.